నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగు డైరెక్టర్లతో సినిమాల కోసం తమిళ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్న హీరోలే కాదు పెద్ద హీరోలు కూడా నాన్ తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. మరి లేటెస్ట్ గా ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన టాప్ తెలుగు హీరో ఎవరు? మరి మన వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే వాళ్ళెవరు? సౌత్ లో క్రాస్ ఓవర్స్ పెరిగిపోతున్నాయి. స్పెషల్లీ తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో అక్కడి హీరోలు ఇక్కడి డైరెక్టర్లతో, టాలీవుడ్ హీరోలు తమిళ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అసలే లోకేష్ కనగరాజ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా సరే బన్నీ ఛాన్స్ ఇచ్చి సరికొత్త కాంబినేషన్ ని తెర మీదకు తీసుకొచ్చారు. కాన్సెప్ట్ టీజర్ తోనే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. లోకేష్ కనగరాజ్తో సినిమా కంటే ముందే బన్నీ తమిళ్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ రేంజ్ విజన్ తో సాలిడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్ కి తోడు దీపికా పదుకొన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. మాస్ కమర్షియల్ సినిమాలతో మంచి హిట్స్ లో ఉన్న అట్లీ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతోంది. అల్లు అర్జునే కాదు ఎన్టీఆర్ కూడా తమిళ్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా కమిట్ అయ్యారు. ఇప్పటికే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ జైలర్ లాంటి సినిమాతో అదరగొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ తో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ 2 సినిమా చేస్తున్న నెల్సన్ ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా పనులు స్టార్ట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ తోనే కాదు కన్నడ డైరెక్టర్ తో కూడా కొలాబరేట్ అయ్యారు. కేజీఎఫ్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తెలుగులో ఎన్టీఆర్ తో పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా డ్రాగన్ మూవీ చేస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ ఎలివేషన్స్ తో సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ కాంబినేషన్, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా జూన్లో రిలీజ్ కాబోతోంది. సీనియర్ హీరో నాగార్జున తన కెరియర్ మైల్ స్టోన్ మూవీని తమిళ్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు. తమిళ్లో అప్కమింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటున్న రా కార్తిక్ డైరెక్షన్ లో తన 100వ సినిమా చేస్తున్నారు నాగార్జున. అంతేకాదు ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమాలో విలన్ రోల్ చేశారు నాగార్జున. గేమ్ చేంజర్ సినిమాని రామ్ చరణ్ తమిళ్ డైరెక్టర్ శంకర్ తోనే చేశారు. ఇలా స్టార్ హీరోలే కాదు నాగ చైతన్య, రామ్ లాంటి యంగ్ హీరోలు కూడా తమిళ్ డైరెక్టర్లతో సినిమాలు చేశారు. అయితే అంతగా వర్కౌట్ అవలేదు. అయినా సరే తమిళ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. సందీప్ కిషన్ తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జసన్ సంజయ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అంచనాల్ని క్రియేట్ చేస్తోంది. తెలుగు హీరోలే కాదు తెలుగు డైరెక్టర్లు కూడా తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా ఈ ఇద్దరి కాంబినేషన్స్ కే ఫుల్ హైప్ క్రియేట్ అవుతోంది. మరి ఈ కాంబినేషన్ ని కలెక్షన్ల వరకు తీసుకెళ్లే సత్తా ఆ కాంబినేషన్స్ కుందా? తెలుగు తమిళ్ కాంబినేషన్ కి ఫుల్ హైప్, మినిమం గ్యారంటీ అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల సక్సెసే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు ఆడియన్స్. తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ల, తమిళ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన కుబేరా మూవీ పాజిటివ్ రివ్యూస్ తో పాటు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ కి శేఖర్ కమ్ల న్యాచురల్ మేకింగ్ కి బాగా సింక్ అవడంతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది కుబేరా సినిమా. ధనుష్ కుబేరా సినిమాతోనే కాదు ఇంతకు ముందు కూడా తెలుగు డైరెక్టర్తో సినిమా చేశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్తో సార్ మూవీ చేసి ఆ సినిమా కూడా హిట్ కొట్టారు. ఇలా తెలుగు డైరెక్టర్లతో తమిళ్ హీరో అయిన ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరితో లక్కీ భాస్కర్ మూవీ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. దుల్కర్ సల్మాన్ తెలుగు డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్ పవన్ సాధినేని డైరెక్షన్లో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా తెలుగు అమ్మాయి సాత్వికను అనౌన్స్ చేశారు. ఈ మలయాళ హీరో తెలుగు డైరెక్టర్ కాంబినేషన్ మీద మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక తమిళ్ సూపర్ స్టార్ సూర్య కూడా తెలుగు డైరెక్టర్లకి ఇంప్రెస్ అయి వెంకీ అట్లూరితో సినిమా కమిట్ అయ్యారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో అనౌన్స్ అయిన సినిమా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే నాన్ తెలుగు హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న వెంకీ అట్లూరి, సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఫుల్ గా ఉన్నాయి.
తమిళ్ హీరోతో సినిమా ఫిక్స్ చేసుకున్న మరో తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి కలిసి సినిమా చేస్తున్నారు. కమర్షియల్ హీరోయిజాన్ని చూపించే పూరి జగన్ కొత్త కథల్ని మాత్రమే చూస్ చేసుకునే విజయ్ సేతుపతి కాంబినేషన్లో స్లమ్ డాగ్ టైటిల్తో తెరకెక్కుతున్న సినిమా సమ్మర్లో రిలీజ్ కాబోతోంది. మరి సౌత్లో జరుగుతున్న క్రాస్ ఓవర్ కాంబినేషన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సంక్రాంతికి సినిమా హిట్ అవడం హీరోలకే కాదు, హీరోయిన్లకు కూడా అంతే ఇంపార్టెంట్. అసలే ఫ్లాపుల్లో ఉన్న కొంతమంది హీరోయిన్లు ఈ సంక్రాంతి సినిమాల మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్ళ ఆశలకి సక్సెస్ వచ్చిందా? వాళ్ళ కెరీర్ కి సంక్రాంతి సినిమాలు బూస్ట్ ఇచ్చాయా? సంక్రాంతి హిట్ హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా క్రూషియలే. మరి ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొచ్చిన హీరోయిన్లలో సూపర్ హిట్ అయిన హీరోయిన్ అన్డౌటెడ్లీ నయనతారే. యంగ్ హీరోయిన్లని వెనక్కి నెట్టి మరీ తన హవాన్ నడిపించింది నయన్. 40+ ఏజ్లో కూడా కుర్ర హీరోయిన్లని సైడ్ చేసే పర్ఫార్మెన్స్తో మన శంకర వరప్రసాద్తో అదరగొట్టి తన క్రేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది నయనతార. అసలు సంక్రాంతి హడావుడి స్టార్ట్ చేసిన సినిమా ప్రభాస్ రాజాసాబ్. రాజాసాబ్ మీద చాలా ఆశలు పెట్టుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ సినిమా కోసం చాలా సినిమాలు వదులుకుంది నిధి అగర్వాల్. పాన్ ఇండియా స్టార్తో ఒక్క హిట్ అయితే కెరియర్ సెట్ అనుకున్న ఈ భామకి ఆ సినిమా అంతగా వర్కౌట్ కాకపోవడంతో డైలమాలో పడిపోయింది నిధి అగర్వాల్. రాజాసాబ్లో 3 హీరోయిన్లు ఉండాల్సిందే అని ప్రభాస్ కండిషన్ పెట్టారు అని మారుతి పబ్లిక్ గానే చెప్పారు. ఆ 3లో తెలుగులోకి ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చారు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్. రాజాసాబ్లో 3 హీరోయిన్లు ఉండడం, దీనికి తోడు అందరికీ అంత స్కోప్ లేకపోవడంతో మాళవిక, రిద్దికి అంత స్క్రీన్ స్పేస్ దక్కలేదు. దాంతో ఫ్యూచర్లో టాలీవుడ్లో ఛాన్సులు డౌట్గానే కనిపిస్తోంది. ఎన్నిసార్లు సంక్రాంతి త్యాగం చేయాలి? ఈసారి మాత్రం సంక్రాంతి నాదే అని ఫుల్ కాన్ఫిడెన్స్తో థియేటర్లలోకి వచ్చిన రవితేజ యావరేజ్తోనే సరిపెట్టుకున్నారు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ లీడ్ రోల్స్లో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో డింపుల్ డామినేషన్ సినిమా అంతా కనిపించడంతో మళ్లీ టాలీవుడ్లో పికప్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆషికా రంగనాథ్ ఆల్రెడీ నాగార్జునతో నాసామిరంగా సినిమా చేసి హిట్ అందుకుంది. అన్ని రకాల క్యారెక్టర్స్ కి సెట్ అయ్యే లుక్ ఉండడంతో స్టార్ హీరోలకు జంటగా కాకపోయినా మిడ్ రేంజ్ హీరోలకి హీరోయిన్ గా బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు ఆడియన్స్. సంవత్సరానికి మినిమం 5-6 సినిమాల రిలీజ్ తో 2 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో హడావిడి చేస్తోంది మీనాక్షి. మహేష్ బాబు దగ్గర నుంచి మలయాళ హీరోల వరకు అందరికీ బెస్ట్ ఆప్షన్ అవుతున్న మీనాక్షి ఈ సంవత్సరం మరిన్ని ఛాన్సులు కొట్టేసే అవకాశం ఉందా? మీనాక్షి చౌదరి 2 ఏళ్ల నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అసలు ఏ సినిమా చూసినా, ఏ హీరో పక్కన చూసినా మీనాక్షినే కనిపిస్తోంది. పెద్దగా హిట్స్ లేకపోయినా వరుసగా అవకాశాలు మాత్రం వస్తున్నాయి మీనాక్షికి. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన అనగనగా ఒకరాజు సినిమాతో మంచి హిట్ వస్తే ఇంకా బిజీ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది మీనాక్షి. అనుకున్నంత రేంజ్లో కాకపోయినా సినిమా మంచి టాక్ రావడంతో ఇప్పటికే ఉన్న 2 సినిమాలకు తోడు మరిన్ని యాడ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అన్నీ ఉన్నా ఒక్కోసారి టైం కలిసిరాదు. ప్రస్తుతం సాక్షి వైద్య పరిస్థితి కూడా అంతేగా కనిపిస్తోంది. శర్వానంద్తో చేసిన నారీ నారీ నడుమ మురారి సంక్రాంతికి పెద్ద సినిమాలతో కాకుండా సోలోగా వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేదని యునానిమస్ టాక్. ఆ ఎఫెక్ట్ శర్వానంద్తో పాటు సాక్షికి కూడా పడేట్టు కనిపిస్తోంది. సాక్షికి ఇప్పటికే అఖిల్తో ఏజెంట్ మూవీ ఫ్లాప్ వల్ల ఛాన్సులు రావడం లేదు. మరి శర్వానంద్ సినిమా కూడా యావరేజ్ కావడంతో సినిమాలు ఏమాత్రం వస్తాయో చూడాలి. నారీ నారీ నడుమ మురారిలో సాక్షితో పాటు సంయుక్త మీనన్ కూడా మరో హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమా రిజల్ట్ సంయుక్త కెరియర్ మీద పెద్దగా పడే ఛాన్స్ లేదు. ఇప్పటికే సంయుక్తకి 5-6 సినిమాలకు పైగా తెలుగులో ఉన్నాయి. సో ఈ సినిమా పెద్దగా ఎఫెక్ట్ చేయలేదనే చెప్పొచ్చు. మొన్నటి వరకు తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేసిన హీరోయిన్లు శ్రీలీల, కృతి శెట్టి తమిళ్లో ఈ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం తమిళ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు ఎక్స్పెక్ట్ చేసినంత వెల్కమ్ లభించలేదు. దాంతో తెలుగుతో పాటు తమిళ్ని కూడా ఏలేద్దామనుకున్న శ్రీలీల కాస్త స్లో డౌన్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. మరోవైపు వరుస ఫ్లాపుల్లో ఉన్న కృతి శెట్టి కార్తీతో వాతియార్ మూవీతో సడన్ గా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్ ని అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఫేడౌట్ అవుతున్న కృతికి ఈ సినిమా హెల్ప్ కాలేకపోయింది. దాంతో కృతి ఫ్యూచర్ పై సౌత్ లో డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మరి ముందు ఈ హీరోయిన్లకి బ్రేక్ వచ్చేదెప్పుడో అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఇదే ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.